మనం చాలామంది రక్తహీనతతో వచ్చేవాళ్ళని చూస్తాం. అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అని. అసలు హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేంటి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ బలం వస్తదా? నార్మల్‌గా 15 వరకు నార్మల్ అంటాం. బట్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి, అప్పుడేం చేయాలి? కొంతమంది వచ్చి అంటుంటారు, డాక్టర్ గారు నాకు హిమోగ్లోబిన్ 18 ఉంది, నా స్ట్రాంగ్ బ్లడ్ అని. కానీ ఒక సర్ప్రైజింగ్ విషయం తెలుసుకోండి. హే హై హిమోగ్లోబిన్ ఉన్న అది స్ట్రెంగ్త్ కింద రాదు, అదొక రిస్క్ కింద వస్తది. ఎందువల్ల అనే విషయం అర్థం చేసుకుందాం. ఇప్పుడు మన బ్లడ్ ఒక హైవే లాంటిది అనుకోండి. దాంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ అన్నీ ట్రక్స్ లాంటివి అనుకోండి, ఆక్సిజన్ తీసుకెళ్తున్నాయని. ట్రక్స్ తక్కువ ఉన్నాయనుకోండి, అంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉందనుకోండి, ఆక్సిజన్ సప్లై తక్కువ ఉంటుంది. బట్ టూ మెనీ ట్రక్స్ ఉన్నాయనుకోండి, అంటే హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందనుకోండి, ఆర్బీసీస్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏం జరుగుతుంది? ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అంటే ఎక్కువ ఉన్నా కూడా మనకు ఆక్సిజన్ సప్లై సరిగ్గా ఉండదు, తక్కువ ఉన్నా కూడా సరిగ్గా ఉండదు. ఎరిథ్రోసైటోసిస్ అంటారు దీన్ని, రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉంటే. సో ఎప్పుడు చేస్తారంటే, ఇప్పుడు నార్మల్గా 15 వరకు పర్వాలేదు, 16 కూడా పర్వాలేదు. మగవాళ్ళల్లో 16.5 కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్ ఉన్నా, ఆడవాళ్ళలో 16 గ్రాముల కన్నా ఎక్కువ హిమోగ్లోబిన్ ఉన్నా దాన్ని ఎరిథ్రోసైటోసిస్ అంటారనమాట. ఎందుకు అది డేంజరస్ అయిపోతుందంటే, హిమటోక్రిట్ అంటారనమాట. అంటే మొత్తం బ్లడ్లో మనకి ఆర్బీసీ ఎంత శాతం ఉన్నాయని. అది 45 వరకు ఉంటే పర్వాలేదు. అది 52 నుంచి 55 వరకు వెళ్ళింది అనుకోండి, బ్లడ్ బాగా థిక్ అయిపోతుంది. థిక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? స్లోగా వెళుతుంది. స్లోగా వెళితే ఏమైపోద్ది? క్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. క్లాట్ అయితే ఏమవుతుంది? స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, లేకపోతే కాళ్ళకు కానీ, చేతులకు కానీ రక్త సరఫరా తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది దానికి ఒక పెద్ద స్టడీ చేశారు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో. 2013లో ఏం చెప్పారంటే, 45 దాటి హిమటోక్రిట్ ఉన్న వాళ్ళకి 4 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్లు, స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంది అనేది తెలుస్తూ ఉంది. అందుకనే మనకి ఎక్కువ ఉండటం కూడా మంచిది కాదు, తక్కువ ఉండటం కూడా మంచిది కాదు, కరెక్ట్గా ఉండటం మంచిది. ఒకవేళ బ్లడ్ ఎక్కువ ఉన్నదానికి కారణాలు ఏమై ఉంటాయి అనేదంటే, స్మోక్ చేసే వాళ్ళకి బ్లడ్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి, రాత్రిపూట గురక పెడతా ఉంటారు, బాగా బరువుగా ఉంటారు, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. క్రానిక్ లంగ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అట్లాగే బాగా హై ఆల్టిట్యూడ్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ కావాల్సిన వాళ్ళకి రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. మనకి హెడేక్ ఉండొచ్చు, కళ్ళు తిరగచ్చు, దీనివల్ల హిమోగ్లోబిన్ కానీ ఆర్బీసీస్ కానీ ఎక్కువ ఉండడం వల్ల కళ్ళు బ్లర్డ్గా అనిపించవచ్చు. కొంతమందికి రేర్గా సిమ్టమ్ ఏంటంటే, వేడి నీళ్లు పోసుకున్న తర్వాత ఇచ్చింగ్గా వస్తుంది. మరీ ఎక్కువ కనుక హిమోగ్లోబిన్ ఉంటే కొన్నిసార్లు బ్లడ్ డొనేషన్ చేయటం, ఇంకా ఎక్కువగా ఉంటే అసలు ఏదైనా హిమటలాజికల్ కండిషన్ ఉందేమో అని చెకప్ చేయించుకోవటం చాలా అవసరం. అది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. తక్కువ ఉండకూడదు, ఎక్కువ కూడా ఉండకూడదు.